హాయ్ ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి టెక్స్ట్ రీల్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే కనుక యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా వైటింగ్లో స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేనైతే కనుక హ్యాపీ న్యూ ఇయర్ అనేసి టెక్స్ట్ అయితే రాస్తున్నాను. మీరు ఒకవేళ హ్యాపీ బర్త్డే అని రాయొచ్చు, లేదా హ్యాపీ సంక్రాంతి అని రాసుకోవచ్చు, హ్యాపీ క్రిస్మస్ అని రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా సెట్ చేసుకొని పైన ఫాంట్ ఆప్షన్లో నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ ఇస్తాను. మీకు నచ్చిన ఫాంట్ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ సైజ్ వచ్చేసి కలర్ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ సైజ్ మీకు ఎంతైతే కావాలో అంతైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కనుక ఒక 28 అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక ఈ టెక్స్ట్ని సాంగ్ ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాక మనం టెక్స్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. సేమ్ ఇదే టెక్స్ట్ని మళ్ళీ క్లిక్ చేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని డూప్లికేట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఇంకో టెక్స్ట్ కూడా కాపీ అయింది. సో ఇప్పుడు కాపీ చేసుకున్న ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో ఇలా కింది తెచ్చుకోండి. ఇలా కింది తెచ్చుకున్నాక ఎడిట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మీకు నెక్స్ట్ కింద ఏం రావాలో ఆ టెక్స్ట్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. సో నేను 01 జనవరి 2024 అనేసి రాస్తున్నాను. సో ఒకవేళ మీరు హ్యాపీ బర్త్డే అయితే వాళ్ళ పేరు రాసుకోవచ్చు, ఒకవేళ క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ సో మీరు విషెస్ తెలియవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ టెక్స్ట్ సైజ్ కొద్దిగా తగ్గించుకోండి. సో నేను కనుక ఒక 20 సైజ్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక కొద్దిగా దగ్గర తెచ్చుకోండి, మరి గ్యాప్ కాకుండా కొంచెం ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్లని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని సో నేను కొంచెం జూమ్ అని కొద్దిగా తగ్గించేసి ఇలా స్టార్టింగ్ వచ్చేసాను. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసినాక కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వచ్చేసి మీకు ఒక ఇలా పిఎన్జీ ఇమేజ్ ఇస్తాను, దాన్ని డైరెక్ట్గా ఇలా యాడ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో ఇక్కడ జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ హైట్ అనేసి ఉంది కదా, ఆ హైట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఒక 600 ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చేసి చూడండి ఈ విధంగా పైన సెట్ చేసుకుంటే మనకి ఇలా ఆటోమేటిక్గా చిన్నగా అయితే కనుక వస్తూ ఉంటాయి ఆ పిఎన్జీస్ అనేవి. ఇలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వచ్చేసి నేను మీకు ఇంకొక పిఎన్జీ కూడా ఇస్తాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. సో దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లో ఇక్కడ ఇలా సైడ్ జరుపుకొని కొంచెం జూమ్ అనేది తక్కువ చేసుకోండి. ఇలా ఆ జూమ్ తక్కువ చేసుకొని ఇలా కార్నర్లో అయితే కనుక ఇలా సెట్ చేసుకోండి. సో విధంగా సెట్ చేసుకుని మనకు స్టార్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసేయండి. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసినాక కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వచ్చేసి క్రాన్ ఇమేజ్ ఉంటుంది కదా, నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇది కాదు, సో నేను పిఎన్జీ ఫార్మేట్లో ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో ఇక్కడ జూమ్ ఆప్షన్లో ఇక్కడ హైట్ అనే ఇక్కడ మీరు ఒక 550 ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఫస్ట్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇలా హెచ్ మీదకి తీసుకొచ్చుకోండి. సో తీసుకొచ్చుకున్నాక ఇక్కడ రొటేషన్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఒక 13 డిగ్రీస్ ఇచ్చేసుకుంటే మనకి ఇలా చూడండి ఇలా లైట్గా క్రాస్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకోండి క్రాన్ అనేది హెచ్ లెటర్ మీద. సో విధంగా యాడ్ చేసుకొని మనకి టెక్స్ట్ మొత్తం క్రియేట్ అయిపోయింది కదా. సో కింద మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమైనా రాసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ యాడ్ చేసుకున్న టెక్స్ట్లు ఉన్నాయి కదా, అందులో దేనైనా మనం ఒకసారి డూప్లికేట్ చేసుకోండి. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కోసం అనేసి సో నేను ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ని క్లిక్ చేసుకుని దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. సో ఇలా డూప్లికేట్ చేసిన టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఇలా కింది తెచ్చుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్లోకి వచ్చేసి మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి కావచ్చు, టెలిగ్రామ్ ఐడి కావచ్చు, లేదా యూట్యూబ్ ఐడి కావచ్చు ఇక్కడ మెన్షన్ చేసుకోండి. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్నాక సైజ్ అనేది తక్కువ చేసుకోండి. సో కొంచెం చిన్నగా ఉండాలన్నమాట, ఇది కనపడినట్టుగా ఉండాలి. సో కొద్దిగా చిన్నగా అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్నాక మీకు అది ఎక్కడైతే కార్నర్లో కావాలో ఆ కార్నర్లో ఇలా సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకు మొత్తం కూడా చూడండి ఇలా టెక్స్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి సో నేను చిన్నగా ఇలా కార్నర్లో అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అన్నీ కూడా యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఆ సాంగ్ తప్పించి మిగతా అన్నిటిని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన గ్రూప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఒక గ్రూప్గా ఫామ్ చేసుకోండి.
ఇలా గ్రూప్గా ఫామ్ చేసుకున్న తర్వాతకి నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక ప్రాజెక్ట్ ప్రీసెట్ లింక్ ఇస్తాను. అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోండి. XML కూడా ఇస్తాను. సో యాడ్ చేసుకున్నాక నేను ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇలా బ్యాక్ వచ్చేసుకొని నేను ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క ఆ రెక్టాంగులర్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసుకొని మనం ఎడిట్ చేసుకునే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ గ్రూప్ 1ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనం చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా ఎఫెక్ట్ మొత్తం కూడా అప్లై అయిపోయింది. సో ఇందులో మనకు ఫస్ట్ వేవ్ ర్యాప్ అనేసి ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసుకోండి. గాషియన్ బ్లర్ ఆఫ్ చేసుకోండి. ఎక్స్పోజర్ అండ్ గామా అనేది కూడా ఆఫ్ చేసుకోండి. ఇలా 3 కూడా ఆఫ్ చేసుకోండి. ఓన్లీ కింద మాత్రమే 2 మాత్రమే ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూడండి మనకి ఇలా వైప్ ఎఫెక్ట్ అయితే కనుక క్రియేట్ అయిపోయింది చూడండి. సో ఈ విధంగా యాడ్ అయిపోయింది. సో మనకు సాంగ్లో బీట్ వచ్చిన కాడ కొంచెంగా ఆ యొక్క టెక్స్ట్ మొత్తం కూడా బ్రైట్గా వచ్చినట్టు ఒక యానిమేషన్ అనేది యాడ్ చేస్తే బాగుంటుంది. సో దానికోసం మనకు సాంగ్లో ఎక్కడైతే బీట్ వస్తుందో సో నాకు ఇక్కడ 6 కాడ బీట్ వస్తుంది. సో అక్కడ మనం కొంచెం ఆ టెక్స్ట్ బ్రైట్గా వచ్చేలా సెట్ చేసుకుంటే బాగుంటుంది. సో దానికోసం ఆ గ్రూప్ని క్లిక్ చేసుకోండి. సో నాకు ఇక్కడ బీట్ అనేది ఇక్కడ వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్గా. సో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని ఆ గ్రూప్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లో ఎక్స్పోజర్ అండ్ గామా అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఈ ఎక్స్పోజర్ అండ్ గామాని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ ఒక కీ ఫ్రేమ్ దాని ముందులో చూడండి, దాని ముందులో అదేవిధంగా దాని పక్కన ఇలా ఒక 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఇలా మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ ఎక్స్పోజర్ అనేది ఇలా కొంచెం పెంచుకోండి ఇలా. సో నేను ఒక 2 అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇలా పెంచుకుంటే చూడండి ఆ ఎగ్జాక్ట్గా ఆ బీట్ వచ్చిన కాడ ఆ టెక్స్ట్ అనేది చూడండి ఇలా బ్రైట్గా వచ్చేసి ఆఫ్ అయిపోతుంది. లైటింగ్ వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా మీకు ఇంకెక్కడైనా కావాలనుకుంటే అక్కడ కూడా మన సేమ్ అక్కడ కీ ఫ్రేమ్ అదేవిధంగా పక్కన కీ ఫ్రేమ్ ఇలా 3 కీ ఫ్రేమ్స్ పక్కనే యాడ్ చేసుకొని ఇలా మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ ఎక్స్పోజర్ అనేది ఒక 2 ఇచ్చేసుకుంటే ఆ ఎగ్జాక్ట్ కీ ఫ్రేమ్ దగ్గర అలా బ్రైట్గా వచ్చేసి ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే కనుక మీకు నచ్చిన కళలో మీరైతే యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకొని లేకపోతే లేదు. సో కొద్దిగా బ్రైట్గా రావాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు రావాలనుకుంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చేసుకోండి. సో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోవాలనుకుంటే ఆ కీ ఫ్రేమ్స్ అనేది దగ్గర ఇచ్చేసుకోండి. సో కొంచెం లేట్గా మీకు ఆ బ్రైట్నెస్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉండాలనుకుంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చేసుకొని డైరెక్ట్గా వీడియోని కనుక ఇంతవరకు సేవ్ చేసుకోండి ఫస్ట్ అయితే కనుక. సో ఎక్స్పోజర్ కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో ఈ విధంగా సేవ్ చేసుకొని చూడండి మనకి ఇలా లైట్గా మిడిల్లో ఇలా బ్రైట్గా వచ్చేసి తర్వాత ఆఫ్ అయిపోతుంది చూడండి ఇలా. సో లైట్గా ఇచ్చేసాను నేనైతే కనుక. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇంతవరకు సేవ్ చేసుకోండి వీడియోని. సో ఇలా సేవ్ చేసుకున్నాక సో నెక్స్ట్ మీరు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేయండి. సో ఇలా ఓపెన్ చేసి పైన న్యూ అనే ఆప్షన్ ప్లస్ బటన్ దాన్ని క్లిక్ చేసుకొని మనం ఇందాక సేవ్ చేసుకున్న ఆ వీడియో క్లిప్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక సో దీన్ని నేను ఫుల్ స్క్రీన్లో అయితే యాడ్ చేస్తున్నాను. పైన ఇంటూ మార్క్ ఉంది దాన్ని ట్యాప్ చేసి చూడండి మనకి ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది వీడియో క్లిప్. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు పైన స్టార్స్ అనేసి ఉంటుంది చూడండి. సో ఆ స్టార్స్ అనే ఆప్షన్లో మనకు స్టార్కి సంబంధించినవి మొత్తం పార్టికల్స్ కానీ ఇలా ఎఫెక్ట్లు ఉంటూ ఉంటాయి. సో ఇందులో మీకు నచ్చింది ఏదైనా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక ఇలా కలర్ డైమండ్ అనేసి ఉంది కదా కొద్దిగా కలర్ఫుల్గా వస్తూ ఉంటాయి. ఇలా కలర్ డైమండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక అడ్జస్ట్ స్కేల్స్ ఉన్నాయి కదా అందులో ఫస్ట్ ఇదేమో 0 ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ అమౌంట్ వచ్చేసి నేను ఒక 5 అయితే ఇచ్చేస్తున్నాను. ఈ ఫిల్టర్ కూడా నేను ఒక 40 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో మీరు కావాలంటే అవి అడ్జస్ట్ చేసుకోండి, మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్నాక ఈ యొక్క ఎఫెక్ట్ మీరు వీడియో మొత్తం కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న మనకు వీడియోకి మొత్తానికి కూడా ఆ యొక్క పార్టికల్స్ అయితే కనుక యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు వీడియోని కనుక సేవ్ చేసుకొని ఒక్కసారి ప్రివ్యూ చూస్తే కనుక మనకు ఆ లైటింగ్ చూడండి ఆ స్టార్స్ అనేవి మధ్యలో యాడ్ అయిపోతూ ఉంటాయి. సో మీకు గ్యాలరీలో నేనైతే చూపిస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.